హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సోరకాయ పొడిపప్పు కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా మనం ఒక గ్లాస్ కందిపప్పును కడిగి దానికి సరిపడా 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే సోరకాయ ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇది కాపర్ బేస్ ఉన్న గిన్నె అండి, స్టీల్ గిన్నెలో పెట్టకూడదు. కాపర్ గిన్నెలో కానీ లేదా అల్యూమినియం గిన్నెలో కానీ పెట్టుకోవచ్చండి. బాగా మెత్తగా ఉడికించకూడదండి, దీన్ని వార్చుకోవాలి కాబట్టి. ముద్దకు కిందకి వస్తుంది కాబట్టి కొంచెం పొడి పొడిలాడు కాబట్టి కొంచెం తక్కువగా ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే కొంచెం బాగా మెత్తగా అయిపోతుంది. ఒకవేళ మీరు కుక్కర్లోనే ఉడికించుకోవాలనుకుంటే 1-2 విజిల్లే తీయాలండి. కొంచెం తక్కువగా ఉడికించుకున్నాక దాన్ని వార్చుకోవాలండి. ఈ వాటర్ అంతా పోవాలి. మనం ఈ వాటర్ని సూప్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా చల్లారాలండి వాటర్ అంతా పోయిన తర్వాత. దీనికోసం మనం ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి పైన 2 పావులు ఆయిల్ వేసుకోవాలండి. పోపుకు ఎలా చేయాలో చూపించబోతున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి ఇంగువ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఇది పప్పు కూర కాబట్టి గ్యాస్ ట్రబుల్ రాకుండా, డైజెషన్ అవ్వడానికి ఇబ్బంది లేకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంగువ అనేది. నేను ఎక్కువగా వంటకాల్లో, పచ్చళ్ళు ప్రతి దాంట్లోనే ఇంగువ వాడతానండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. చాలా తక్కువగా వేసుకోవాలి. దీనికోసం మనం కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని బాగా నలుపుకొని వేసుకోవాలండి కచ్చాపచ్చాగా. వెల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, అలాగే ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం గరిటె తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనం లంచ్కి కానీ చపాతీకి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్ సోరకాయ పప్పు ముద్దపప్పులా కాకుండా, గ్రేవీలా కాకుండా ఇలా పొడి కూరలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇదంతా మరొకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం వార్చుకున్న సోరకాయ ముక్కలు, పప్పు ఇదంతా కలిపి పోపులో వేసుకోవాలండి. దీంట్లో వాటర్ ఉండకూడదండి, మొత్తము వాటర్ అంతా తీసేసుకొని పక్కన ఉంచాలండి. ఒక 5 నిమిషాలు అలా పొయ్యి పైన కలిపేసి పక్కన ఉంచాలండి. ఎందుకంటే కొంచెం తడి ఉన్నా కూడా అది లాగేస్తుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని మరొకసారి కలుపుకొని దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసుకోవాలండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గరిటె తీసుకొని నిదానంగా కలుపుకోవాలండి. ఎందుకంటే పప్పు అంతా మెత్తగా అయిపోకుండా ఉండాలి కాబట్టి నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టేయాలండి. దీన్ని హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకుందామండి. దీనికోసం మనం మందంగా ఉన్న గిన్నె కానీ కడాయిని కానీ వాడుకోవాలి, లేదంటే అడుగు పడుతుందండి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పప్పు. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు ఆపాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకుందాము. చూసారా, పప్పులో ఉన్న తడంతా లాగేసి పప్పు బాగా వేగిపోయింది. ఉప్పు కారం కూడా బాగా కలిసిపోయాయి. ఇది బాగా పొడి పొడిలాగా ఉండేలాగా చూసుకోవాలండి. కొంచెం పచ్చిగా ఉన్నా కూడా టేస్ట్ బాగోదండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సోరకాయ పప్పు